తప్ప చిన్న చిన్న అనేది మిస్టేక్ జరుగుతుంటాయి సార్. అట్లా ఎట్లా జరుగుతాయండి చిన్న చిన్న మిస్టేక్స్ ఏంది? కాదమ్మా అవన్నీ ఎట్ట పోయినాయి అంటే బాగుందే. ఒక్కొక్కటి మా దృష్టికి వస్తా ఉంటే చర్యలు తీసుకుంటా ఉంటాం. మాకు ఇంకా డబ్బాలు పెట్టేది వీడియో తీసి నింటే ఇంకా అసలు అవసరమే లేదు, నిమిషాల మీద అయిపోయింది. ఎవరికైనా చెప్తా ఉన్నా నేను, ఎవరైనా డబ్బాలు పెట్టేది వీడియోలు తీసి పెట్టండి, ఖచ్చితంగా నేను ఏం రావాల్సిన పని కూడా అన్నే పంపించేస్తాం ఇంటికి. ఏం కేసు ఇమీడియట్ గా రాస్తారు. డబ్బా పెట్టి ఇవ్వకూడదు. డబ్బా 2 కేలు ఉంటుంది, 20 కేలకు నువ్వు 2 కేలు డబ్బా పెట్టేసి 2 కేలు వాయా, మనకు తప్పు కదా మాది. అట్లా ఇవ్వకూడదు. అట్లా ఇస్తే ఎట్లా? నీ లెక్కసారి పెంచినా పెట్టా టోటల్ వైజ్ గా చెప్పారు సార్. మొత్తం పోర్ట్ఫోలియోస్ వచ్చి 13,100 ఉన్నాయి సార్. స్కూల్ వైజ్ వచ్చి మొత్తం రైస్ లో వచ్చినాయి సార్. మొత్తం టోటల్ బ్యాగ్స్ వచ్చి కేజెస్ వచ్చి 28,541. ఏమండి ఆరో ప్రకారం కరెక్ట్ అది 28,000 కేజెస్. 28,000 కేజెస్ 28,000 రావు సార్. ఆడ ఆ రోజుడు చూసి నాకు చెప్పారు సార్. మొత్తం 15,305 మనకు వచ్చేది 13,000 కేజీలు. ఓకేనా? ఫ్రైడ్ రైస్, స్కూల్ రైస్, ఐసిడిఎస్. ఇదేంది ఇంత వచ్చింది మరి? స్కూల్స్ ఇంత రావే. యాడుంది నీకు స్కూల్స్? 6 ఇదే కదా 6. వీళ్ళకి అలాట్మెంట్ అది. ఇది రాయవా? ఆ పిల్లోడు చెప్పింది అన్ని కలిపి కదా. అదేమ్మా కదా 15,000 కేలా. ఇది రాయవా? ఇది రాయవా? సార్ ఇవన్నీ కలిపితేనే ఇది సార్. ఇవన్నీ ఇది స్కూల్ మొత్తం కలిపితేనే ఇది వచ్చింది. ఇది ఎండిఎం, ఇది ఐసిడిఎస్. కలపకుండా సార్ చెప్తున్నారు అక్కడ. ఇప్పుడు వీళ్ళకు మామూలు పబ్లిక్ ఎంత వచ్చినాయి ఏమండి? పబ్లిక్ వచ్చి 15,531. 15,500 ఇది పబ్లిక్. సరే 515. నాకు మొత్తం అలాట్మెంట్ 994 షుగరు, రాగి పిండి 200. ఓకే, 15,515 బియ్యం. కానీ నేను పబ్లిక్ ఇచ్చింది 732 చక్కెర ప్యాకెట్లు, 250 రాగులు, 11,835 బియ్యం సార్. మిగిలిన నా దగ్గర ఇవి ఉండాలి సార్. 3,679